పేరెంట్స్, నేను సునీత శాంతి కుమార్, సక్సెస్ పార్క్ అకాడమీ మెమరీ అండ్ మైండ్ కోచ్. ఒక డెక్ ఆఫ్ కార్డ్స్లో 52 కార్డ్స్ ఉంటాయి. ఈ కార్డ్స్ అన్నింటినీ షఫుల్ చేసి మీకు ఇస్తే వీటన్నిటిని ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోగలను అనుకుంటున్నారా? అంటే అది ఇంపాసిబుల్ అనిపిస్తుంది కదా, కానీ ఇది పాసిబులే. నాకు అర్థం కాలేదు సార్. కరెక్ట్ టెక్నిక్ ఇంకా ట్రైనింగ్ తోటి మనం ఇలాంటి డెక్ ఆఫ్ కార్డ్స్ ని ఒకటి కాదు రెండు కాదు ఎన్ని డెక్ ఆఫ్ కార్డ్స్ అయినా కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ డెక్ ఆఫ్ కార్డ్స్ ని, ఈ 52 కార్డ్స్ ని షఫుల్ చేసి మా మెమరీ స్టూడెంట్ దిశాలినికి ఇస్తున్నాను. తను ఈ కార్డ్స్ అన్నింటినీ కూడా మెమరైజ్ చేసి మళ్ళీ సేమ్ ఇదే ఆర్డర్లో మనందరికీ కూడా మళ్ళీ తిరిగి చెప్తుంది. ట్రై చేద్దామా? దిశాలిని మెమరైజ్. పాపకి బ్లైండ్ ఫోల్డ్ చేశాను కదా మీ కళ్ళ ముందే. ఇప్పుడు తను ఈ మెమరైజ్ చేసిన ఈ డెక్ ఆఫ్ కార్డ్స్ని మొత్తాన్ని కూడా సేమ్ ఆర్డర్లో మళ్ళీ మనకి తిరిగి చెప్తుంది. దిశాల్ని. క్లబ్స్ 3, స్పేడ్ 10, స్పేడ్ 4, స్పేడ్ 3, హార్ట్ ఏ, క్లబ్స్ క్వీన్, స్పేడ్ జాకీ, డైమండ్ 10, హార్ట్ 10, హార్ట్ 2, క్లబ్స్ 2, క్లబ్స్ 8, డైమండ్ 8, క్లబ్ 6, క్లబ్ 7, క్లబ్స్ 4, స్పేడ్ 8, డైమండ్ 2, డైమండ్ 5, హార్ట్ 8, డైమండ్ 6, హార్ట్ 7, డైమండ్ కింగ్, క్లబ్స్ 10, స్పేడ్ 2, హార్ట్ జాకీ, డైమండ్ 4, డైమండ్ జాకీ, డైమండ్ 7, హార్ట్ క్వీన్, హార్ట్ 9, స్పేడ్ 5, స్పేడ్ 9, క్లబ్స్ కింగ్, హార్ట్ కింగ్, స్పేడ్ ఏ, క్లబ్స్ 9, డైమండ్ క్వీన్, హార్ట్ 3, డైమండ్ 3, హార్ట్ 5, హార్ట్ 4, స్పేడ్ క్వీన్, స్పేడ్ 7, క్లబ్స్ ఏ, హార్ట్ 6, డైమండ్ జాకీ, డైమండ్ 9, స్పేడ్ 6, క్లబ్స్ 5. చూసారు కదా 52 కార్డ్స్ని ఎలా గుర్తుపెట్టుకుందో.